ఇప్పటికే చాలా ఫైటర్ జెట్లను కూల్చివేసింది, అక్కడున్న ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చివేసింది. భారత భూభాగంలోకి వచ్చిన పాక్ ఆయుధాలపై అంటే మన యాక్షన్ ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పటికే నిన్న ఒక పైలట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఏదొచ్చినా కూడా అంటే బాలిస్టిక్ మిసైల్స్ను ఇప్పటికే భారత్ తిప్పికొట్టింది. అట్లాగే భారత భూభాగంలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఫైటర్ జెట్స్ని కూడా నిలువరించడానికి ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే పేల్చివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ఎయిర్ స్పేస్లోకి పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కానీ పాకిస్తాన్ డ్రోన్స్ కానీ ఎంటర్ అయ్యేలా కనిపించలేదు. మన దగ్గర సుదర్శన్ చక్ర లాంటి అస్త్రాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆకాష్, బరాక్ 8 ఇట్లాంటి బ్రహ్మాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. భారత్ దగ్గర ఇట్లాంటి భారత అమ్ముల పొదిలో చాలా అధునాతన ఆయుధాలు, ఆయుధ సంపత్తి, మిసైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటితోనే భారత ప్రజలకు ధైర్యం చెప్తూనే పాకిస్తాన్ పైన చాలా ధైర్యంగా పోరాడుతుందని చెప్పాలి. ప్రతీకారంతో పాకిస్తాన్ చేస్తున్న చర్యలన్నింటినీ కూడా తిప్పికొడుతుంది. భారత్ ముందు నుంచి కూడా చెప్తుంది, మొన్న కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్ మళ్ళీ అప్పటికప్పుడే తన తీరును మార్చుకుంది, తన వైఖరిని మరోసారి నిరూపించుకుంది అనేది అయితే అర్థమవుతుంది. సో ఇప్పటికే చాలామంది ప్రజలు, చాలామంది యువత అంతా కూడా భారత సైన్యానికి మద్దతు పలుకుతున్నారు. మరికొద్ది సేపట్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన నిన్న 2.0గా చెప్పుకున్నాం, ఈరోజు 3.0గా ఎట్లాంటి చర్యలు చేపట్టింది, ఇస్లామాబాద్లో దాడి ఎక్కడ జరిగింది, పాకిస్తాన్ హెడ్ క్వార్టర్, పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన ఇస్లామాబాద్లోనే దాడి జరిగింది, దాడి చేయగలిగింది అంటే ఎట్లాంటి చర్యలతో ముందుకెళ్ళింది భారత వైమానిక దళం అనేది అయితే చూడాల్సి ఉంది. అదంతా కూడా కొద్దిసేపట్లోనే రక్షణ శాఖ ప్రెస్ మీట్లో వివరించనుంది. సో రక్షణ శాఖతో పాటుగా ఎయిర్ ఫోర్స్, అట్లాగే భారత సైనిక దళానికి సంబంధించిన సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వీళ్ళందరికీ కూడా మాట్లాడనున్నారు. సో ఈ దాడి గురించి వివరించనున్నారు. సో మొత్తానికైతే ఈరోజు జరిగిన దాడి ఇది చాలా క్రూషియల్ అనే చెప్పాలి, యుద్ధం వైపు అడుగులేస్తున్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే 26 ప్రాంతాలు, ఒక్కచోటు కాదు, కేవలం రాత్రి పడగానే 26 ప్రాంతాల్లో దాడి చేయడానికి పాకిస్తాన్ ధైర్యం చేసింది అంటే ఇంకా కూడా ఇది మితిమీరిపోయే అవకాశం ఉన్నట్లుగానే భారత్ గుర్తించింది. అందుకే 4 నగరాలు, 3 ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది, బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేసింది, బాలిస్టిక్ మిసైల్స్తో పాకిస్తాన్ నగరాలను పైన విరుచుకుపడింది. సో ఇప్పుడు ఎంత రిటాలియేట్ చేయాలని పాకిస్తాన్ ప్రయత్నించినా కూడా సరిహద్దుల్లోనే దాన్ని నిలువరిస్తున్నారు. ఎల్ఓసి నుండి షెల్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎల్ఓసి నుంచి భారత్ కూడా తిప్పికొడుతుంది. ఆ షెల్లింగ్ అంతా కూడా భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అటు వైమానిక స్పేస్లోకి, భారత ఎయిర్ స్పేస్లోకి రాకుండా భారత వైమానిక దళం కాపుకొస్తుంది. అటు నావికా దళం కూడా ఇప్పటికే చాలా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో ఇప్పటికైతే నావికా దళం ఎంటర్ కాలేదు, ఇంకా భారత్ నేవీ ఫోర్సెస్ ఏవి కూడా ఇంక ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పటికీ ఓన్లీ కేవలం ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీతో సరైన సమాధానం చెప్పగలిగామనేది భారత రక్షణ శాఖ చెప్తుంది. ఇంకా కూడా అవసరమైతే యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైతే మాత్రం భారత్ ఏమాత్రం తగ్గడానికి రెడీగా లేదు అనేది అయితే భారత్ ముందే హెచ్చరికలు చేసింది. అట్లాంటి ఆ మెసేజ్ని కూడా కన్వే చేసింది. సో ఇప్పుడైతే భారత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎట్టి పరిస్థితులలో ఊరుకునేది లేదు. ఎట్లాంటి దాడులు జరిగినా భారత స్పేస్లోకి ఎట్లాంటి ఫైటర్ జెట్, డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ ఏదొచ్చినా కూడా ఇప్పటిదాకా పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని సమర్థవంతంగా అంతే ధీటుగా భారత్ తిప్పికొడుతూ వస్తోంది. అయితే ఇంకొకసారి దాడికి ప్రయత్నించకుండా చాలా గట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తోందా భారత్? రైట్, ఇప్పటి వరకు చాలా సమయంతోనే దాడులు జరిగాయి. ఇప్పటిదాకా చాలా ఓపికతో దాడులు చేసినట్టుగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఒక సివిలియన్ క్యాజువాలిటీ కూడా రిజిస్టర్ కాలేదు. అది పాకిస్తాన్ కూడా ఎక్కడ అధికారికంగా చెప్పలేదు, కేవలం తమ వైమానిక స్థావరాలపైన దాడులు జరిగాయని చెప్పారు. ఒక ఉగ్రమూకలు తప్పితే, ఉగ్ర స్థావరాలపై, ఆ 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగినప్పుడు తప్పితే మిగతా ఎప్పుడు కూడా ఒక సివిలియన్ కూడా గాయపడలేదు, సివిలియన్ కూడా చనిపోలేదు. సో భారత్ దానికి కట్టుబడుతూ దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి భారత్లో చాలామంది సివిలియన్స్ని పాకిస్తాన్ చేస్తున్న దాడుల్లో చనిపోవడంతో భారత్ కూడా అంతే అగ్రెసివ్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసిన దాడుల్లో కూడా కేవలం వైమానిక స్థావరాలు, అట్లాగే ప్రాపర్టీ వైజ్డ్ కానిపోయింది, అక్కడున్న ఒక్క సివిలియన్ కూడా క్యాజువాలిటీ రిజిస్టర్ కాలేదు. సో ఇప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ అదే తరహాలో సమాధానం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దాడులు, మొన్న మనం చూసాం, ఉగ్రవాదులకు సంబంధించి మొదలైన భారత
దాడులు మొదలైంది అక్కడి నుంచి. పహల్గామ్ ఇష్యూలో 26 మందిని కోల్పోయిన తర్వాత ఉగ్రవాదాన్ని మొత్తం తుడిచిపెట్టాలని ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే అదే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఏ రకమైన సైనిక అధికారిక లాంఛనాలతో సైనిక అధికారులు అంత్యక్రియలు చేశారో చూసాం. సో దాంతో పాకిస్తాన్ మొత్తం ప్రపంచానికి చెప్పినట్టయింది, ఉగ్రవాదులను తాము అధికారికంగా ఆమోదిస్తున్నామని ప్రపంచానికి చెప్పినట్టయింది. కాబట్టి సో ఆ ఉగ్రమూకలకు వరకే పరిమితమైంది. దాని తర్వాత మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం నిన్న చేసింది, నిన్న దాన్ని తిప్పికొట్టింది. ఈరోజు మళ్ళీ 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు దిగింది, మిసైల్స్తో దాడులకు దిగింది, సెక్టార్స్లలో షెల్లింగ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా భారత్ చాలా ఓపికగా పట్టి ఈరోజు 4 నగరాలపైన దాడులు చేసింది. ముఖ్యమైన నగరాలపైన దాడులు చేసింది. ఈరోజు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసుకోవాల్సి వచ్చింది భారత దాడులకి. వైమానిక స్థావరాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అట్లాగే కరాచీ ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో లాక్డౌన్ ప్రకటించారు. అక్కడి నుంచి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇక కొన్ని న్యూక్లియర్ స్టేషన్స్ పైన కూడా దాడులు జరిగినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇంకా దానిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా భారత్ సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుగానే అర్థమవుతుంది. సో మొత్తానికైతే భారత్ ఎక్కడా కూడా తగ్గట్లేదు, ఎక్కడా కూడా తమ వైమానిక దళాలను ఇక్కడ కూడా వెనక్కి రానివ్వట్లేదు. సో చాలా గట్టిగా సమాధానం ఇవ్వడానికైతే భారత్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దాడులలో ఏది కూడా ఫెయిల్ కాలేదు. ఎక్కడైతే టార్గెట్గా చేసుకున్నారో అక్కడ దాడి చేయగలుగుతుంది, అక్కడే కొట్టి సక్సెస్ఫుల్గా వెనక్కి రాగలుగుతుంది. భారత భూభాగం దాటకుండా, భారత భూభాగం నుంచి బయటకి వెళ్లకుండా దాడులు చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత స్పేస్లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. సో బాలిస్టిక్ మిసైల్స్తో ఎంటర్ అవుతున్నా, ఫైటర్ జెట్స్తో ఎంటర్ అవుతున్నా కూడా పాకిస్తాన్ ఈ ప్రయత్నం అయితే చేస్తుంది. భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. రైట్ ప్రభాకర్.